సంక్రాంతి మేళా జరుగుతుంది. అలహాబాదు త్రివేణి సంగమము. దీన్ని ప్రయాగ్రాజ్ అంటారు, తీర్థరాజ్యం అంటారు. అన్ని యాత్రల్లో రాజు లాంటిది తీర్థరాజ్యం అని కూడా అంటారు. ఇక్కడ అందరూ స్నానాలకు మకర సంక్రాంతి స్నానాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. ఇక్కడ బ్రిడ్జి కూడా పూలు వంతెన కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా ఇక్కడ నది స్నానాలు చేస్తున్నారు. త్రివేణి సంగమం ప్రతి సంక్రాంతికి ఇక్కడ మేళ జరుగుతుంటుంది. ఇది కుంభమేళ కాదు, మామూలుగా సంక్రాంతి మేళ అంటారు ఇక్కడ. ఇదంతా కూడా గంగా యమున సరస్వతి నది. బోట్లో వెళ్ళి మధ్యలో వేసి స్నానం చేసేస్తుంటారు. ఇదంతా గవర్నమెంట్ ఎంతో ఖర్చుతోటి కరెంట్ ఏర్పాటు చేస్తుంది, ఇట్లా బ్రిడ్జీలు ఏర్పాటు చేస్తుంది, రోడ్లు ఏర్పాటు చేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము. ఈ ప్రతి మేళకు కూడా కుంభమేళకు ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇక్కడ హిందీ రాష్ట్రాల్లోని అందరూ వస్తారు ఇక్కడికి. బ్రిడ్జి ఇక్కడ వీటితోటి నీళ్ళ మీదనే ఉంటుంది బ్రిడ్జి. ఇవి వేస్తారు, నీళ్ళ మీదనే తేలుతూ ఉంటుంది బ్రిడ్జి. రెడీమేడ్ బ్రిడ్జి అనమాట. అప్పటికప్పుడు తాత్కాలికంగా ఈ మేళ కోసం వేస్తుంటారు నది దాటడానికి. స్నానం చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు స్నానం చేస్తుంటే ఒకరు లగేజ్ పక్కకు పెట్టాలి, లేదంటే లగేజ్ ఉండదు. ఇక్కడ మాయం చేస్తారు అద్భుతంగా. ఓం నమో నారాయణ. భక్తులంతా వస్తున్నారు. ఎంత కూడా నది. సంక్రాంతి మేళలో స్నానానికి వచ్చారు. ఇక్కడ ప్రయాగరాజు, అలహాబాదు, ఉత్తరప్రదేశ్. ఇదంతా కూడా త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతి 3 నదుల సంగమం. అక్కడ మధ్యలో పడవలు ఉన్నాయి చూడండి. అక్కడ ఆ పడవల దగ్గరికి వెళ్తే సరస్వతి నది లోపల నుంచి ఉద్భవిస్తుందని చెప్తారు, చరిత్ర చెప్తుంది. ఇక్కడ గంగా యమున 2 కలుస్తాయి, మధ్యలో సరస్వతి నది ఉంటుంది. నీరు కొంచెం తక్కువగా ఉంది అనుకోవాలి. అక్కడ పైన కనిపించేది అది రైలు బ్రిడ్జి. ఇక్కడ బస్సు వెళ్ళే బ్రిడ్జి ఒక సైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా నదే, కానీ నదిలో నీళ్లు తక్కువ ఉన్నందుకు ఎంత టెంట్లు వేశారు.